హాయ్, హలో, నమస్తే. రండి నా ఛానల్లో ఏం జరుగుతుందో చూసేద్దాం. ఏం జరుగుతుందో చూసేద్దాం అని చెప్పి గడ్డిని చూపిస్తున్నారు అనుకుంటున్నారా? హై, నా పొలంలో మొలకలు వచ్చేస్తాయి. మొలకలు అని చెప్పి గడ్డిని చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవును, గడ్డి అండి, కానీ మంచి గడ్డి. మంచి గడ్డి మీన్స్ మన హెల్త్కి ఉపయోగపడే గడ్డి. ఇది ఏం గడ్డ గెస్ చేస్తారా? ఆగండి, నేను చెప్తా. గోధుమ గడ్డి అండి, గోధుమ గడ్డి. గోధుమ గడ్డి ఏం చేస్తావు అక్క అనుకుంటున్నారా? చూడండి ఏం చేస్తాను. ఫస్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి. పోటులా కట్ చేసుకొని దాన్ని ప్లేట్లో తీసుకుంటున్నా. చూడండి, నేను ఈ గోధుమ గడ్డిని మొలకెత్తి 5 నుంచి 6 డేస్ అవుతుంది. అప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం హార్వెస్ట్. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 5 to 6 డేస్కి మళ్ళీ ఒకసారి కట్ చేసుకొని మళ్ళీ జ్యూస్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా కట్ చేసుకుంటున్నా. ఏం లేకుండా కట్ చేసుకుంటే అది మళ్ళీ మొలకొస్తుంది. మళ్ళీ ఒక 5 to 6 డేస్ తర్వాత మళ్ళీ అది యూజ్ అవుతుంది. గోధుమ గడ్డి మొలకేయడం, అది పెరగడం నేను ఇంకొక వీడియోలో చేసి పెడతా. ఇది మాత్రం ఇప్పుడు జ్యూస్ పర్పస్ నేను కట్ చేస్తున్నాను. జ్యూస్ ఎలా చేయడం నేను నెక్స్ట్ చూపిస్తా. జ్యూస్ ఎనిమియా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇట్లా టోటల్ ఏం లేకుండా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇది మంచిగా గ్రో అవుతుంది. గ్రో అయిన తర్వాత కూడా నేను చూపిస్తాను. చూడండి, ఏం లేకుండా కట్ చేసినా కదా. చూడండి, ఇప్పుడు నేను కట్ చేసింది ఒకసారికి సరిపోతుంది. నేను ఎట్లా జ్యూస్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఎంత బాగుందో కదా, గ్రీన్గా చాలా బాగుంది. చూడండి ఒకసారికి ఎంత వచ్చింది. ఇక నేను ఏం చూపిస్తున్నా అంటే పెసర్ల మొలకలు పెట్టుకున్నా. చాలా బాగా వచ్చాయి. బ్రేక్ఫాస్ట్కి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇట్లా తినేసేస్తాం. మొలకలు చాట్ చేసుకొని కూడా తింటా. చాట్ చేసేది కూడా ఇంకో వీడియోలో మీకు చూపిస్తా. చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దాంట్లో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకొని మంచి చాట్ ప్రిపేర్ చేసి ఒకరోజు చూపిస్తాను మీకు. పక్కన పెట్టేసుకుని ఇప్పుడు జ్యూస్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. జ్యూస్ జార్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న గడ్డిని దాంట్లో వేసేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మధ్యలో వాటర్ వేస్తే మిక్సీ పెట్టుకోవాలి. మంచి పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పెట్టుకోవాలి. మంచిగా పేస్ట్ అయిన తర్వాత దీన్ని వడగట్టుకొని రావాలి. చూపిస్తాను అడిగిన. చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో చూపిస్తా ఆగండి మీకు. చూడండి చాలా మంచిగా మిక్స్ అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వడగట్టుకోవాలి. వడగట్టుకోకుండా తాగకూడదు. వడగట్టుకోకుండా తాగితే వామిటింగ్స్ అవుతాయి. ఎందుకంటే ఇది గడ్డి కాబట్టి మనం డైజెస్ట్ చేసుకోలేము. కాబట్టి వడగట్టుకొని తాగాలి. ఇది ఎలాగ స్టార్టింగ్లో నేను కూడా వడగట్టుకొని డైరెక్ట్గా మా పాపకి ఇస్తే మా పాప ఎన్నిసార్లు ఇచ్చినా అన్నిసార్లు వామిటింగ్ చేసుకుంది. చూడండి ఇక్కడ వడగడుతున్నా. ఏదైనా స్ట్రైనర్తోనే వడగట్టుకోవాలి. పిప్ అంతా చేంజ్ చేసుకోవాలి. మంచిగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాతనే తాగాలి. వడగట్టిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ కలిపి వస్తున్నా. చూడండి, ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇది మరీ చిక్కగా ఉండొద్దు, మరీ పలుచగా ఉండొద్దు. ఇట్లా కొన్ని వాటర్ వేసుకొని దాన్ని మంచిగా వడగట్టుకోవాలి. వడగట్టిన తర్వాత పిప్పి ఇట్లా వస్తుంది. ఆ పిప్పిని తీసి మనం చిక్కులలో వేసుకోవడం కానీ బయట పడేసుకోవడం కానీ చేస్తే అయిపోతుంది.
చూడండి అది మొత్తం వడగట్టిన తర్వాత పిప్పిట్లు వస్తుంది, దాని బయట వేసుకుంటే అయిపోతుంది. చూడండి జ్యూస్ ఇట్లా వచ్చింది, చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్లానే ఉంటుంది, పెద్ద టేస్ట్ ఏమో తేడా ఉండదు, చెరుకు రసం తాగినట్టు ఉంటుంది. నచ్చకపోతే కొంచెం హనీ వేసుకొని తాగేయండి. ఇప్పుడు మేము డైరెక్ట్గానే తాగుతాం, కానీ మా పాప కోసం కొంచెం హనీ ఇస్తాం. ఆమె హనీ లేకుండా తాగదు, ఆమె కష్టంగా తాగుతుంది. మా పాప తాగే గ్లాసు, దీంట్లో కొంచెం తేనె వేసి ఆమెకి ఇస్తాం. మేము మాత్రం డైరెక్ట్గానే తాగేస్తాం, తేనె వేసుకోము. తేనె మేము ఆర్గానిక్ తేనె, షాప్లో తెచ్చింది కాదు. తేనెను మేము రోజు కంపల్సరీ దేంట్లోనైనా వాడి తీసుకుంటాము. ఆమె గ్లాసులో వేస్తున్నా, ఆమె తేనె వేయింది అస్సలు తాగదు. మేమంటే డైరెక్ట్గా తాగేస్తాం, కానీ ఆమె అస్సలు తాగదు, ఏదో బలవంతంగా తాగుతుంది. ఇప్పుడు ఆమె కలిపి ఇచ్చేస్తా, తాగేస్తుంది. మార్నింగ్ తాగితే బెటర్, మరీ పరిగెడుపున కాకుండా కొన్ని ఫస్ట్ వాటర్ తీసుకొని తర్వాత తాగండి. పరిగెడుపున తాగితే వామిటింగ్స్ అవుతాయి. చూడండి ఎంత బాగుందో. ఇంకా నేను ఫోటో గురించి బయటకు వెళ్తున్నా, ఫోటో తీసుకొని దాని స్టేటస్ పెట్టుకొని ఆనందిస్తా. నా క్రియేటివిటీ అంతా చూపిస్తా ఫోటో పైన, స్టేటస్ పైన. మొబైల్లో స్టేటస్ పెట్టుకుంటా, దీన్ని తీసుకుపోయి ఇప్పుడు బాగుంది కదా గ్రీన్గా. చిన్న 2 గ్లాసెస్ మా సార్ది, నాది ఇప్పుడు మా సార్కి ఇస్తున్నా, తాగుతున్నారు తను. చెప్పమంటే చెప్పకుండా తాగేస్తాడు. చిన్న గ్లాసులో పోసేసుకొని షార్ట్స్ లాగా తాగేస్తాము. ఇది నా గ్లాసు, నేను తాగేస్తాను ఇప్పుడు. పాప తాగుతుంది చూడండి, ఆమె ఎంత బలవంతంగా తాగుతుంది చూడండి, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి, చూస్తున్నారా? ఏదో బలవంతంగా ఇది తప్పదు అన్నది తాగుతుంది. నాకు అది చాలా అవసరము, తనకి ఎన్నో తగ్గడానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.